స్టాక్స్ గురించి అడుగుతాను, కొద్దిగా బ్రీఫ్ గా దాన్ని డిస్కస్ చేద్దాము. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీస్ జిఎంఆర్ మీద ఎలాంటిది ఉంది? జిఎంఆర్ ఇంకా స్టిల్ ఫాస్ట్గా చెప్పాలి అంటే ఇంకా డెట్ ఉంది, బట్ భవిష్యత్తు అయితే బాగుందండి. ఎందుకంటే మన ఇండియాలో ఎయిర్పోర్ట్స్ అనేది అసలు కంపేర్ చేసుకుంటే మనకున్న గ్రోత్కి ఎయిర్పోర్ట్స్ అనేది 130 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అసలు మనం ఎక్కడో ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ 10-15 ఏళ్ళు మందే కాబట్టి ఇండియాదే కాబట్టి డెఫినెట్గా ఎయిర్పోర్ట్స్ కంపెనీస్ ఇటువంటి జిఎంఆర్ లాంటివి మీద పాజిటివ్గా ఉన్నాను. ఓన్లీ మన జిఎంఆర్ ఏంటంటే మన ఇండియాలో కాకుండా ఈవెన్ సింగపూర్లో ఉంది, వేరే కంట్రీస్లో కూడా చేస్తున్నారు. కాబట్టి నేను పాజిటివ్గా ఉన్నాను. లారస్ ల్యాబ్స్ లాస్ట్ నెంబర్స్ చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు, బట్ ఒక్కసారి అందరు హోప్స్ని కింద పడేసాయి అని చెప్పొచ్చు నెంబర్స్. ఓకే, అంత అయితే గొప్పగా లేను కానీ బట్ ఓకే, మరీ అంత పాజిటివ్గా అయితే లేను. దివీస్ ల్యాబ్స్ ఆర్ నాట్కో ఫార్మా అండి. దివీ ల్యాబ్స్ ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా కొంచెం పెరిగింది. ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ మీద అంత పాజిటివ్గా లేను. తర్వాత నాట్కో అంటున్నారు కాబట్టి నాట్కో 100% డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు. అటు సూపర్ స్పెషాలిటీ డ్రగ్స్లో ఉన్నారు. మరి ముఖ్యంగా అంకాలజీ డివిజన్ నుంచి వాళ్ళకి మంచి రెవెన్యూస్ రావచ్చు. నాట్కో మీద పాజిటివ్గా ఉన్నారు. గ్లాండ్ అవాయిడ్ చేయమంటానండి. ఇంజెక్టబుల్స్లో ఎక్స్పోర్ట్స్ బేస్డ్ ఇంజెక్టబుల్స్ చేసే కంపెనీ ఇది. సో చాలా వోలటాలిటీ ఉంది నెంబర్స్ పరంగా. B2B బిజినెస్లో ఉన్నారు. వద్దు, ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ హెచ్జి ఇన్ఫ్రా. కేఎన్ఆర్లో ఇప్పుడు ఉన్న అన్నింటిలో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్రాలో బాగా ఇన్వెస్ట్ చేసింది కేఎన్ఆర్ఏ. మనం గతంలో ఎప్పుడు చెప్పాము, అంటే ఇప్పుడు 5-6 ఏళ్ళ క్రితం ఐడెంటిఫై చేసాం. కాకపోతే ఇక్కడ కేఎన్ఆర్లో అంటే మనం కూడా రీసెంట్గా బాగుండొచ్చు అనుకున్నాం, బట్ లేటెస్ట్గా నేను అనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కేఎన్ఆర్లో అంత అగ్రెసివ్గా లేరు అని వినిపిస్తున్నాయి మాటలు. గవర్నమెంట్ చేంజ్గా ఉంది అంటే ఎవరైతే దాని ఫౌండర్ ఉన్నారో ఆయన ఏజ్డ్ కూడా అయిపోయారు. కాబట్టి దానికన్నా వేరే హెచ్జి ఇన్ఫ్రా, అశోక బిల్డ్కాను, జిఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు మన నెంబర్స్ బాగాలేవు, కానీ కాకపోతే వీళ్ళు నేషనల్ హైవేస్ మొత్తం వీళ్ళు నార్త్లో అద్భుతంగా ఇప్పుడున్న కంపెనీస్ అన్నింటిలో ఎక్కువ నేషనల్ హైవేస్ చేస్తుంది జిఆర్ ఇన్ఫ్రా అండి. సో దాని మీద పాజిటివ్గా ఉన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళకంటే యూనిక్ బిజినెస్ మోడల్ ఉంది కాబట్టి చాలా సెన్సిటివ్ బిజినెస్లో, అంటే సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ ఒకప్పుడు ఒక చిన్న జ్వరం వస్తే ఇంట్లోనే ఉంచేవాళ్ళు పిల్లల్ని. ఈరోజు అట్లా కాదు, చిన్న జ్వరం వచ్చిన డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటున్నారు. కాబట్టి దీంతోపాటు సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. పేడియాటిక్ బేస్డ్, న్యూనటాలజీ బేస్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలకి జరిగేది ఉన్నది అంటే అదే కాబట్టి పాజిటివ్గా ఉన్నాను. మెడ్ ప్లస్ రీసెంట్గా తీసుకున్న అంటే అగ్రెసివ్గా ముందుకెళ్దామని ఉద్దేశంతో ఫార్మాలో చాలా వరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓన్లీ చేశారు. అది ప్రాఫిట్ పరంగా ఇంక్రీజ్ కావచ్చు కానీ బట్ ఒక పేరు మాత్రం కొంచెం పోయే అవకాశాలు ఉన్నాయండి. కొంచెం మెడ్ ప్లస్ మీద కొంచెం కాషియస్గా ఉండడం మంచిది.